సాగునీటి కల నెరవేర్చే కేఎల్ఐ D82 కాలువకు గ్రహణం వేయటం లేదు. చివరి ఆయకట్టు వరకు సాగునీరు అందించాలని పాలకుల అధికారుల లక్ష్యం నీరుగారిపోతోంది. ప్రతి ఏటా సీజన్లో ఒకే చోట కాలువకు గండిపడడం పరిపాటిగా మారింది. నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలోని MGKLI ఆయకట్టు రైతులకు కష్టాలు తప్పడం లేదు. ప్రధాన కాలువకు ప్రతి ఏడాది వర్షాకాలంలో గండిపడి సాగునీరు వృధా అవుతోంది. తాజాగా గండిపడడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే కాలువకు గండిపడ్డ విషయంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటివరకు గత 2-3 ఏళ్లుగా మండల పరిధిలోనే 7-8 సార్లు తెగిపోయింది. కాగా కాలువ నిర్మాణం సక్రమంగా లేకపోవడంతో తరచూ కాలువకు గండిపడుతోందని కొందరు చెబుతుంటే మరికొందరు తమ స్వప్రయోజనాల కోసం గండి పెడుతున్నారనే వాదన కూడా వినిపిస్తోంది. ఏదేమైనా రాజకీయ కుట్ర కోణాలు కూడా ఈ విషయంలో బయటపడుతున్నాయి. దీనిపై సంబంధిత అధికారులు ప్రజాప్రతినిధులు చూపాల్సిన అవసరం ఎంతైనా ఉంది. దీనిపై కాలువ మరమ్మతు పనులు వారం రోజులు పూర్తి చేస్తామని సాగునీటి అధికారులు హామీ ఇచ్చారు. ప్రస్తుతానికి సత్వర చర్యలు చేపట్టడం కోసం డైవర్షన్ చేసి మిగిలిన పనులు ఎంత తొందరగా అంటే అంత తొందరగా పనులు దించడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. వెదర్ సహకరిస్తే ఇంకా చాలా అనుకున్న దానికంటే ఇంకా ముందర కూడా మేము పూర్తి చేయడానికి అన్ని ఎక్విప్మెంట్ ఉంది. మాతో పాటు పనిచేసే మా ఇంజనీర్స్ ఉన్నారు. అట్లా కాంట్రాక్టర్ తరఫున ఏజెన్సీ మేము మొబిలైజ్ చేసిన ఏజెన్సీ కూడా అన్ని రకాలుగా వనరుల కొరత లేకుండా ఏది ఉన్నా చెప్పిన ముందు అది యుద్ధ ప్రాతిపదిక మీద పూర్తి చేయడానికి మేము శాశ్వత పరిష్కారం కోసం సార్కి కూడా విన్నవించాము.